హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క డిఎస్. ఎగ్ గ్రేవీ కర్రీని హోటల్ స్టైల్లో సింపుల్గా ఇలా చేసి పెట్టండి. రుచి చాలా బాగుంటుంది, టేస్ట్ అయినా సూపర్గా ఉంటుంది. ఒక గిన్నెలో వాటర్ అయితే పోసుకొని ఎగ్స్ని అందులోకి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా 20 నిమిషాలు ఉడకనించుకొని వాటిని ఉడికిన తర్వాత చల్లనీళ్ళు అయితే పోసి పెట్టేసుకోండి. కర్రీ కోసం ఇక్కడ 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే ఎగ్స్ని పొట్టు తీసేసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి. వాటికి ఘాట్లు పెట్టుకుంటేనే ఉప్పు కారం మంచిగా పడుతుంది ఎగ్స్కి కర్రీలో వేసినప్పుడైనా. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసుకొని అందులోకి ఈ ఎగ్స్ని అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోవడమే ఒక ప్లేట్లోకి. అందులోకి ఉల్లిపాయలని వేసేసుకొని మంచిగా వేపుకొని, నేను ఇక్కడ గ్రేవీ కోసం టమాటోలను అయితే మిక్సీ పడుతున్నాను. టమాటోలో జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయల సన్నగా తరిగిన ఎల్లిపాయలని, 2 పచ్చిమిర్చిని, 1/2 టీ స్పూన్ పసుపుని, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకొని అందులోకి ఈ టమాటా గుజ్జుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులోకి ఒక స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి కొన్ని వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఈ ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడకనించుకొని కొత్తిమీర, పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ పులావ్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అయినా సూపర్గా ఉంది. మీరు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నేను చూపించినట్టుగా చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్